హాయ్ ఫ్రెండ్స్, 7 డేస్ లోన్ యాప్స్ గురించి మీకు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే 7 డేస్ లోన్ యాప్స్లో మనం ఎప్పుడైతే లోను వాడుతామో, ఎప్పుడైతే మనం పర్మిషన్స్ ఓకే చేస్తామో, ఆ సమయంలో మన యొక్క డేటా అనేది మొత్తం కూడాను వాళ్ళ యాక్సెస్లోకి, వాళ్ళ అండర్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు ఎవరిని కూడా నమ్మాల్సిన పని ఏమీ లేదు. చాలామందిని చూస్తున్నాను యూట్యూబ్లో, మీ డేటా సేవ్ అయిపోద్ది, మీ డేటాకి ఏమీ ఇది ప్రాబ్లం ఉండదు, సెక్యూర్గా ఉంటుంది, అది చేసేయండి ఇది చేయండి అని అంటారు. కానీ ఏది మీరు చేసినా సరే ఆల్రెడీ మీ డేటా వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోయి ఆల్రెడీ ఉంది. కాబట్టి మనము ఏ ఆప్షన్స్ మనం క్లోజ్ చేసినా, ఏం చేసినా, ఈవెన్ సైబర్ ఆఫీస్కి మీరు వెళ్ళినా సరే దానివల్ల మీకు ఒరిగేది ఏమీ ఉండదు. దయచేసి వినండి, నేను చెప్పేది ఒకటే. మీరు ఎప్పుడైతే 7 డేస్ లోన్ యాప్స్లో మీరు అమౌంట్ లోన్ తీసుకున్నారో మీరు తప్పకుండా కట్టాలండి. మీరు చాలామంది చెప్తున్నారు మీరు కట్టొద్దు, మీ బ్యాంక్ అకౌంట్ని క్లోజ్ చేయొద్దు అంటున్నారు. మీరు ఎప్పుడైతే 7 డేస్ లోన్ యాప్స్ నుంచి మీరు హెరాస్మెంట్స్ ఫేస్ చేస్తున్నారో అదే టైంలో మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే మీ అకౌంట్ని ఫస్ట్ క్లోజ్ చేయండి. నేను చెప్పే విషయం ఒక్కటే, మీరు జాగ్రత్తగా వినండి. మీ అకౌంట్ ఫస్ట్ మీరు క్లోజ్ చేయవలసిన పని ఏంటంటే మీ అకౌంట్ని క్లోజ్ చేయాలి. మీ అకౌంట్ క్లోజ్ చేసిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే మీకు మెసేజ్ చేస్తారో, వాళ్ళు మెసేజ్ చేసినప్పుడు మీరు అమౌంట్ పే చేయండి. ముందు చేయొద్దు. ముందుగానే పే చేశారనుకోండి, మళ్ళీ మీ ప్రేమేమీ లేకుండా మీ అకౌంట్లోకి అమౌంట్ యాడ్ చేసి మళ్ళీ డబుల్ అమౌంట్ కట్టమని చెప్తారు. కాబట్టి ఇదొక్కటి మీరు గమనించండి. మీ అకౌంట్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి వేరే అకౌంట్ ఉంటే దాని ద్వారా మీరు యూపీఐ పేమెంట్ అనేది చేయండి. ఇంకా ఏమైనా మీకు డౌట్ ఉన్నట్టుగా ఉంటే నాకు కామెంట్స్లో మీ యొక్క డౌట్స్ని తెలియచేయండి. నాకు వీలైనంత వరకు నేను మీ డౌట్స్ని క్లారిఫికేషన్ చేస్తాను. జై హింద్.